టాక్ కాదు, కావాలని నీలాంటి యూట్యూబర్లు కావాలని క్రియేట్ చేస్తున్నారు, అంటే జనాలతో చెప్పించాలని క్రియేట్ చేస్తున్నారు. సోనియా వెళ్ళలేదా? వెళ్తది వెళ్ళాలి, వెళ్ళిపోద్ది. ఆడ అమ్మాయిలకే కుళ్ళుకొని తప్తారు, దాన్ని బయటికి వెళ్ళగొట్టారు అని చెప్పేసి వీడియోలు చేసి మరి. ఓ సోనియా సోనియా స్వీట్ స్వీట్ సోనియా, బాయ్ బాయ్ టాటా సీ యూ. అందరికి ఒకసారి హగ్గులు ఇంకేమైనా ఇచ్చేసుకుని వెళ్ళిపోమ్మా. మంచిగా నిజంగా ఎంత దారుణమైన పరిస్థితిలో పడ్డారంటే సోనియా, ఏం పర్లేదు, వాళ్ళ ఆట ఇంకా డెవలప్ అవుతుంది 100%. వాళ్ళని బాడీ గార్డ్ లాగా పెట్టేసుకొని తనే చీఫ్ లాగా ఫీల్ అయిపోతూ చేసింది లోపట. ఈ రోజు ఏమైంది పరిస్థితి? తనకు తానే తన్నేసుకున్నట్టు అయిపోయింది. బయటకు వెళ్ళిపోయిందంట కూడా ఖచ్చితంగా ఆమె చేసింది 100%. ఆమెకు కరెక్ట్ అనిపిస్తే బయట జనాలకు 100% తప్పు అనిపించేసింది. ఆదిత్య ఓమే కాదు, జనరల్ పీపుల్, బయట ఉన్న జనరల్ పీపుల్లే కాదు, లోపల ఉన్న వాళ్ళ కంటే ఎక్కువ బయట జనరల్ పీపుల్స్ వీడియోలు చేసి మరీ పెడుతున్నారు. సోనియా బయటికి వెళ్ళిపోవాలి, ఆమె వెళ్ళిపోవాలని చెప్పేసి వీడియోలు చేయండి, నాకు సపోర్ట్ చేయండి చెప్పి. అరే మరి ఇద్దరు బాడీ గార్డులను పెట్టేసుకొని ఆమె వాళ్ళ చీఫ్ నే నేను చెప్పినట్టుగా వినాలన్నట్టుగా బిహేవ్ చేసింది. ఈమె లీడర్ అదే కదా, అదే ప్రాబ్లం అయింది ఆమెకి. అక్కడ ఏమైంది, నిఖిల్ మంచి డిసిజన్ తీసుకునే సందర్భంలో కూడా సోనియా మాట వినాల్సి వచ్చి నిఖిల్ కు మైనస్ అయింది, ఆమెకు మైనస్ అయింది. ఆఖరికి నాగార్జున గారు కూడా తిట్టారు, నువ్వు చేసిన తప్పులు ఇవి చూసుకో అని చూపించి మరీ తిట్టాడు. సో అప్పుడు తల దించుకుంది కదా, అది దాని రీజన్లు చెప్తుంది. రీజన్లు ఎందుకు చెప్పాలి, అది కరెక్ట్ అని ఎందుకు చెప్పలేకపోయింది? ఆ కారణం సరే, ఈ కారణం సరే అని చెప్పిందా? సో రీజన్లు ఎత్తుకుతున్నావు అంటే నువ్వు తప్పు చేసినట్టే లెక్క. ఆ తప్పు క్లియర్ గా ఈ రోజు బయటకు వచ్చేస్తారు. ఉండని, నో ప్రాబ్లం, మంచిదే కదా, వెళ్ళి కలుస్తారు. అన్నపూర్ణ స్టూడియో కాడికి వెళ్ళి కలుస్తారు కదా. ఇంకా 100 రోజులు చూసి ఎవరిని ముంచుదామని, ఎవరిని కొంప ముంచేద్దామని లోపల ఉండి అయ్యా నాయన మొగోళ్ళకి కదా, లోపల బయట ఉన్న ఆడలకే కుళ్ళుకుంటారు, దాన్ని బయటికి పంపించారు అని చెప్పేసి. సోనియా వద్దురా బాబు, ఆ మాన్యా మీద తట్టుకునేవరా బాబు అని చెప్పేసి. ఆమె ఉంటేని కాదు, మాక్సిమం అందరూ అట్నే ఉన్నారు. కింద పడితే హగ్గు, నవ్వుతే హగ్గు, ఏడిస్తే హగ్గు, గెలిస్తే హగ్గు, ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఇంగ్లీష్, ఎంతసేపు ఇంగ్లీష్. నాగార్జున గారు ఒకసారి ఏదో తిట్టు వెళ్ళిపెట్టాడు, మొత్తం మళ్ళీ ఇంగ్లీష్ సాడారు. కొద్దిగా కోపం వచ్చిందంటే ఇద్దరికి ఫైటింగ్ చేసేటప్పుడు మొత్తం ఆంగ్లమే. సోనియా నిజంగా సోనియా విషయంలో లేడీస్ మాత్రం ఎంత, నేనైతే 2-3 వీడియోలు చూసినా ఆమె బయటికి వెళ్ళిపోవాలి 100% గా, అందరినీ కంట్రోల్ చేస్తుంది, తనకు తానే లీడర్ లాగా ఫీల్ అవుతుందని చెప్పేసి ఆమె బయటికి వెళ్ళిపోయే ప్రయత్నంతో వీడియోలే చేసి పెడుతున్నారు. అంత విరక్తి పుట్టింది సోనియా జనాలకి. యష్మి ఫైటింగ్ అప్పుడు అరుస్తుంది, కరెక్టే ఉంది. మరి ఇట్లా వాళ్ళ టీం వాళ్ళందరినీ నేను చెప్పిన మాట వినాలనే విధంగా మాట్లాడట్లేదు ఆమె. నబీల్ అఫ్రీద్ ఎంత పర్ఫెక్ట్ గా ఆడుతున్నాడు, ఆయన సపోర్ట్ చేసేస్తున్నాడు, ఈ ఆడిన గేమ్ కి సెల్యూట్ కొడుతున్నది. సీత కానీ వాళ్ళ టీం అందరూ కూడా చేస్తున్నారు. అఫ్కోర్స్ ఆపోజిట్ టీమ్ లో ఉన్న నిఖిల్ ని కూడా మెచ్చుకుంటున్నారు వాళ్ళు. కానీ సోనియా వల్ల ఆమె వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నువ్వు పాడైపోతున్నావు అని చెప్పి సీత 100% పర్ఫెక్ట్ గా చేసింది, చాలా క్లియర్ గా చెప్తుంది. సోనియా అయితే సీత అయితే చాలా పర్ఫెక్ట్ గా మాట్లాడుతుంది ఆమె చేసే తప్ప. మణికంఠ ఏమున్నది, ఇంకా నెక్స్ట్ వీక్ బయటకు వెళ్ళిపోతాడు, నాకు ఇట్లే ఉంటాయి. ఎప్పుడు ఏడ్చుడు ఆడపిల్లనా ఏడవనికాడు, ఏడ్చి సింపతి సంపాదించుకుందామంటే ఎన్ని రోజులు సంపాదించుకుంటాడు చెప్పు? అదే మైనస్ అవుతుంది. మణికంఠ ఏడవటం వల్లనే మైనస్ అవుతుంది తప్ప పర్సనల్ విషయాలు చెప్పుకుంటాను. నువ్వు లోపట నీకు ఆపోజిట్ గా ఎవరుంటే వాళ్ళకు పోటీగా ఆడి గెలువు నీకు సపోర్ట్ దొరుకుతుంది. ఫస్ట్ వీక్ అంటే కొత్త కదా ఏమో అనుకున్నావు, సెకండ్ వీక్ థర్డ్ వీక్ అదే మళ్ళీ ఇప్పటికి కూడా ఏడుస్తుంది. నాగార్జున గారు ఒకసారి చెప్పాడు కూడా, అరే నువ్వు ఏడవకరా బాబు, నవ్వుది చాలా అందంగా ఉన్నావు, నవ్వుకుంటూ నీ కెపాసిటీ ఏందో చూపించాను. మరి డిసిజన్ పర్ఫెక్ట్ గా లేదు అక్కడ. ఇక్కడ ఒక మాట అంటున్నాడు, అక్కడ ఒక మాట క్లియర్ గా ఒక వీడియో చూపించింది కదా దోష సందర్భంలో. విష్ణుప్రియ ఎట్లా అన్నా నాకు జైల్లో వేసిన ఖైదీలు లెక్క ఇసిరేసింది, వేసింది అని పోయి ఏడ్చింది ఆమె. మన తర్వాత మళ్ళీ వీడియో చూసినాం కదా మనం. అసలు ఫస్ట్ వీడియో చూసినప్పుడే ఏం లేదాడా, నేను సపోర్ట్ చేస్తున్నా, నా వల్ల నీకు సపోర్ట్ పెరుగుతుంది, ఈనాడ గొడవ కట్ చేద్దామని చూస్తుంటే నువ్వు ఇంకా రెచ్చిపోయి గొడవ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ వీడియోలోనే గొడవ పెరిగింది ఆడ. ఇద్దరికి పడ్డాయిగా, విష్ణుప్రియకి పడ్డాయి, వాడికి పడ్డాయిగా. 100% తప్పు ఉంది కాబట్టి ఫైర్ అయ్యారు. ఎందుకంటే నాకు తెలిసి సోషల్ మీడియాలో మనం చేసే ప్రతి వీడియో వాళ్ళు చూస్తున్నారు, బిగ్ బాస్ టీం చూస్తున్నట్టున్నది. మనం తిట్టేటి కూడా చెప్తున్నాడు వాళ్ళకి, ఇది సంగతి, మీరు మీ పరిస్థితి తిట్టింది, ఎవరికి వాళ్ళకి ఇంప్రూవ్ చేసుకోకపోతే సంకనానికి పోతారని చెప్పేసి క్లియర్ గా.